హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఏ మాత్రం హింట్ లేకుండా సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు రామ్ చరణ్. నిన్న కాక మొన్న బుచ్చిబాబు సినిమాని మొదలుపెట్టిన చరణ్ అసలు ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే తన కెరీర్ కి బిగ్ బ్రేక్ ఇచ్చిన సుకుమార్తో మరో సినిమా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చారు. మరి ఈ సినిమా రంగస్థలం సినిమాకి సీక్వెలా లేక వేరే ఏదైనా కొత్త స్టోరీయా? నెక్స్ట్ ఇయరే రిలీజ్ అంటున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? రామ్ చరణ్ తన బర్త్డే ట్రీట్ ని వారం రోజుల ముందు నుంచే ఇస్తున్నారు ఫ్యాన్స్ కి. పోయిన వారం బుచ్చిబాబు సినిమా గ్రాండ్ గా స్టార్ట్ అయిందో లేదో లేటెస్ట్ గా అసలు ఎవ్వరికి ఏమాత్రం చిన్న హింట్ కూడా ఇవ్వకుండా తన 17వ సినిమాని సుకుమార్ తో చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు రామ్ చరణ్. రేరింగ్ టు కాన్క్వీర్ అనే పవర్ఫుల్ క్యాప్షన్ తో సినిమాకు సంబంధించి పోస్టర్ ని ఈ హోలీ రోజు రిలీజ్ చేసింది టీం. పవర్ఫుల్ హీరో రామ్ చరణ్, మెవరిక్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్లుగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ అనౌన్స్మెంట్ తోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మొదలైపోయాయి. ఇప్పటికే 2018లో ఈ కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ అయింది రంగస్థలం. చరణ్ ని సరికొత్తగా ఆడియన్స్ కి చూపించి సూపర్ హిట్ అందుకున్నారు సుకుమార్. అయితే రంగస్థలం తర్వాత RRR తో పాటు రామ్ చరణ్ గ్రాఫ్, పుష్పతో సుకుమార్ క్రేజ్ పాన్ ఇండియా వైడ్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. అందుకే ఈ కాంబినేషన్ లో రెండోసారి రాబోతున్న సినిమా ఎలా ఉండబోతుందో, ఈసారి ఏ స్టోరీ చెప్పబోతున్నారో అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్. చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా ఈ సంవత్సరం ఎండ్ కి షూటింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఎండ్ కి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తోంది టీం. అందుకు తగినట్టు యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారు. మరోవైపు చరణ్ బుచ్చిబాబుతో కూడా సినిమా కమిట్ అయి ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా సమ్మర్ తర్వాత సెట్స్ మీద కెళ్లబోతోంది. ప్రస్తుతం గేమ్ చేంజర్ షూట్ ని హైదరాబాద్ లోనే చేస్తున్న రామ్ చరణ్ మే నాటికి శంకర్ సినిమాని కంప్లీట్ చేసి బుచ్చిబాబు సినిమాని స్టార్ట్ చేస్తారు. ఈ సినిమాతో ప్యారలల్ గానే సుకుమార్ సినిమా షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సుకుమార్ కూడా ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నారు కాబట్టి ఆగస్టు 15 కి పుష్ప రిలీజ్ అయిపోతే ఆ తర్వాత చరణ్ సినిమా పని మొదలు పెడతారు. పోస్టర్ లో గుర్రాల్ని హైలైట్ చేశారు కాబట్టి సుక్కు ఏం చెప్పాలనుకుంటున్నారు, స్టోరీ ఏంటో అని డీకోడ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు ఫ్యాన్స్. రిలీజ్ లేట్ అయినా ప్రమోషన్లు మాత్రం లేటెస్ట్ గా చేస్తోంది ఫ్యామిలీ స్టార్. లేటెస్ట్ ప్రమోషన్లు కాదు, ఫ్యాన్స్ మధ్యలో లైవ్ ప్రమోషన్లతో అదరకొడుతోంది టీం. కలర్ఫుల్ హాలిడే రోజు అంతే కలర్ఫుల్ సాంగ్ రిలీజ్ చేసి సినిమా మీద ఫుల్ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు విజయ్, మృణాల్. మరి ఫ్యామిలీ స్టార్ నుంచి రిలీజ్ అయిన సాంగ్ రీచ్ ఎలా ఉందో చూద్దాం. విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో మరో 10 రోజుల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ లో పీక్స్ లు చేస్తోంది. 10 రోజులుంది కదా అని ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతోంది. ఫ్యామిలీ స్టార్ టైటిల్ ని జస్టిఫై చేస్తూ క్రేజీగా థర్డ్ సాంగ్ రిలీజ్ సెలబ్రేషన్స్ ని గేటెడ్ కమ్యూనిటీలో ఫ్యామిలీస్ తో చేసుకుంది. ఫ్యామిలీ స్టార్ నుంచి మధురము కదా అంటూ రిలీజ్ అయిన బ్యూటిఫుల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. గోపి సుందర్ మ్యూజిక్ తో మరోసారి తన మ్యాజిక్ చూపించారు. ఈ సాంగ్ ని హోలీ సందర్భంగా ఫ్యామిలీస్ మధ్య రిలీజ్ చేసి ఆడియన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేసింది ఫ్యామిలీ స్టార్ టీమ్. ఈ రిలీజ్ సెలబ్రేషన్స్ లో విజయ్, మృణాల్ చేసిన సందడికి ఫుల్ ఫిదా అయిపోయారు జనాలు. ఈ సినిమాలో పాటకు డాన్స్ చేస్తూ ఆడియన్స్ లో కావాల్సినంత సెలబ్రేషన్ మూడ్ క్రియేట్ చేశారు. ఒక పక్క డైరెక్ట్ ప్రమోషన్స్ తో పాటు విజయ్, మృణాల్ ఇప్పటికే విడివిడిగా కలిసి ఇంటర్వ్యూలిచ్చే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. సాలిడ్ సక్సెస్ కోసం విజయ్ వెయిట్ చేస్తుంటే హ్యాట్రిక్ హిట్ కోసం మృణాల్ ఎదురు చూస్తోంది. ఇప్పటికే కావలసినంత పాజిటివ్ వైబ్ తో ఫ్యామిలీ స్టార్ రిలీజ్ బజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ట్రైలర్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగితే సినిమా మీద నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ అవడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. ఏప్రిల్ 5న తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ ప్లాన్ చేసుకున్న టీం ప్రమోషన్లకి రిజల్ట్ ఎలా ఉంటుందో వెయిట్ చేసి చూడాల్సిందే. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా వస్తోంది భారతీయుడు 2. 4 ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉన్న ఇండియన్ కావాల్సిన దానికంటే ఎక్కువ డ్యూరేషన్ వచ్చిందని, అందుకే భారతీయుడు 3ని కూడా ప్లాన్ చేస్తున్నారని అప్పట్లో టాక్ వినిపించింది. అయితే లేటెస్ట్ గా ఈ న్యూస్ మీద ఫుల్ క్లారిటీ ఇచ్చారు కమల్ హాసన్. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో 26 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడికి సీక్వెల్ చేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ అయిపోయిన ఇండియన్ 2 ఇప్పుడు లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. రిలీజ్ ఎప్పుడో ఇంకా అనౌన్స్ చేయని ఈ సినిమాకి కూడా సీక్వెల్ రాబోతోందని కన్ఫర్మ్ చేశారు కమల్ హాసన్. అనుకున్న దానికంటే ఎక్కువ డ్యూరేషన్ రావడంతో థర్డ్ పార్ట్ ని కూడా లైన్ లో పెట్టేసింది టీం. భారతీయుడు 2 షూటింగ్ టైంలోనే రష్ ఎక్కువగా రావడంతో భారతీయుడు 3ని ప్లాన్ చేశారు కమల్, శంకర్. అయితే భారతీయుడు 3 షూటింగ్ మళ్లీ కొత్తగా స్టార్ట్ చేయనవసరం లేదు. ఆల్రెడీ భారతీయుడు 2తో పాటే థర్డ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు కమల్ హాసన్.
అయితే ఇంకా సెకండ్ పార్ట్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయకపోవడంతో థర్డ్ పార్ట్ ఇప్పుడప్పుడే రాదని ఫిక్స్ అవుతున్నారు ఆడియన్స్. 1996లో వచ్చిన భారతీయుడికి సీక్వెల్ గా 200 కోట్లకు పైగా బడ్జెట్ తో వస్తున్న భారతీయుడు 2కి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు కమల్ హాసన్. సెకండ్ పార్ట్ తో పాటే థర్డ్ పార్ట్ షూట్ కూడా అయిపోయిందని, భారతీయుడు 2 పోస్ట్ ప్రొడక్షన్ అవుతోందని, ఈ సినిమా రిలీజ్ అయ్యాక భారతీయుడు 3కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేస్తారని చెప్పారు కమల్. అందుకే మిగిలిన సినిమాలకు టైం ఇవ్వలేకపోయాను అంటున్నారు కమల్. కరప్షన్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ మూవీగా వచ్చిన భారతీయుడు బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో భారతీయుడు 2, 3లో కమల్ ఎలా ఉండబోతున్నారో, ఎలాంటి పవర్ఫుల్ సబ్జెక్ట్ చూపించబోతున్నారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ వారం అటు థియేటర్లు ఇటు ఓటీటీలు వరుసపెట్టి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాయి. మోస్ట్ అవైటింగ్ క్రేజీ సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతుంటే థియేటర్లో అదరగొట్టిన సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. మరి ఈ వారం థియేటర్ వర్సెస్ ఓటీటీ పోటీలో ఏ సినిమాలు, సిరీస్లు రిలీజ్ అవుతున్నాయో, ఏ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమ్ కాబోతున్నాయో చూద్దాం. ఈ వారం ఆల్రెడీ తెలుగులో మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో పృథ్వీరాజ్ సుకుమారన్ గోట్ లైఫ్ మూవీ ఒక రోజు ముందే మార్చి 28నే రిలీజ్ కాబోతోంది. సర్వైవల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ మూవీని తెలుగులో ఆడు జీవితంగా మైత్రి మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. ఈ వారం థియేటర్లో అయితే మోస్ట్ క్రేజియస్ట్ మూవీ రిలీజ్ అవుతోంది. సంవత్సరం నుంచి రిలీజ్ కోసం ఊరిస్తూ ఉన్న టిల్లు స్క్వేర్ మార్చి 29న ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. సిద్ధు, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ డైరెక్షన్ లో సితార, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ క్రేజీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ హై ఎక్స్పెక్టేషన్స్ తో డబుల్ ఎంటర్టైన్మెంట్, డబుల్ మ్యాడ్నెస్ తో రిలీజ్ అవుతోంది. తెలుగు నుంచి ఈ వారం టిల్లు స్క్వేర్ తో పాటు మలయాళం నుంచి గోట్ లైఫ్ థియేటర్లోకి వస్తోంది. ఇక బాలీవుడ్ లో సూపర్ ఫన్ ఎంటర్టైన్మెంట్ తో ట్రైలర్ తోనే ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన ద క్రూ మూవీ రిలీజ్ కాబోతోంది. టబు, కరీనా కపూర్, కృతి సనన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ద క్రూ కామెడీ డ్రామాగా ఇప్పటికే మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసుకుంది. ఈ శుక్రవారం హాలీవుడ్ నుంచి కూడా సాలిడ్ సినిమా రిలీజ్ అవుతోంది. యానిమల్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా గాడ్ జిల్లా వర్సెస్ కాంగ్ ద న్యూ ఎంపైర్ శుక్రవారం థియేటర్లకు వస్తోంది. గాడ్ జిల్లా, కాంగ్ సినిమాలు ఫస్ట్ నుంచి అదిరిపోయే యాక్షన్ తో ఏజ్ తో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పటి వరకు శత్రువులుగా ఉన్న కాంగ్, గాడ్ జిల్లా కలిసి మరో శత్రువుతో పోరాటం చేయబోతున్నాయి. ఇప్పటికే ట్రైలర్ తో యాక్షన్ బ్యాంక్స్ అదిరే లెవెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ నెల 29న పాన్ వరల్డ్ వైజ్ గా రిలీజ్ అయ్యే గాడ్ జిల్లా వర్సెస్ కాంగ్ ద న్యూ ఎంపైర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. థియేటర్లలో ఇన్ని సినిమాలు దద్దరిల్లిపోతుంటే ఓటీటీలు కూడా ఏమాత్రం తగ్గకుండా అంతకంటే ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని స్ట్రీమ్ చేయబోతున్నాయి. వైవా హర్ష లీడ్ రోల్ లో వచ్చిన సుందరం మాస్టర్ ఈ గురువారం నుంచి ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సెన్సేషనల్ ట్రూ లవర్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఈ సినిమాలతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. వార్ 2 షూట్ స్టార్ట్ చేయబోతున్న ఎన్టీఆర్, జులై రిలీజ్ కి రెడీ అవుతున్న మిస్టర్ బచ్చన్, మోత మోగించనున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సాంగ్, కెమిస్ట్రీతో అదరకొట్టిన లోకేష్, శృతి హాసన్, రిలీజ్ డేట్ ఇచ్చిన లవ్ మీ సినిమా. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. దేవరా షూట్ కి బ్రేక్ పడుతుందంటూ టాక్ నడుస్తోంది. గోవాలో దేవరా షూట్ చేసుకున్న ఎన్టీఆర్ కొన్నాళ్లు దేవరకి బ్రేక్ ఇచ్చి ఏప్రిల్ నుంచి వార్ 2 షూట్ లో జాయిన్ అవుతారంటూ రూమర్ వినిపిస్తోంది. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ షూట్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ సినిమాని జూలైలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక్కసారిగా హీట్ ఎక్కించేసింది. విశ్వక్, ఆయేషా ఖాన్ కలిసి చేసిన స్పెషల్ సాంగ్ పాటకు తగ్గట్టే మోత మోగిస్తోంది. హోలీ సందర్భంగా రిలీజ్ అయిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంద్రగంటి మోహన కృష్ణ, ప్రియదర్శి కాంబినేషన్ లో శ్రీదేవి మూవీస్ అనౌన్స్ చేసిన సినిమా హోలీ సందర్భంగా అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, శృతి హాసన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. కమల్ హాసన్ డైరెక్ట్ చేసిన, శృతి హాసన్ పాడి నటించిన రొమాంటిక్ మ్యూజిక్ ఆల్బమ్ ఇనిమెల్ సాంగ్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆశిష్, వైష్ణవి లీడ్ రోల్స్ లో హారర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న లవ్ మీ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ అవుతున్నట్టు డేట్ అనౌన్స్ చేసింది టీమ్. సో ఇవి వాల్టీ ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.